శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 4వ అధ్యాయము ఎరుక లక్షణం నుండి 2వ కందార్థం క్రమ సంఖ్య 46. ఎరుకే విద్యా విద్యలు ఎరుకే ప్రణవంబునాదమెరుకే కళయున్ ఎరుకే బిందువు చిచ్చత్తెరుకే ఆనందమివిని వెరుగు సద్బుద్ధి నీ నా మాటలెరుకే నీ బద్ధి ఎరుకే నిర్గుణ సగుణాలెరుకే ఎరుకకు ఎంత ఎరుకోనేనిది ఎంత ఎరుక చేసితి నీవి లెరుకు సద్బుద్ధి నీ నా మాటలెరుకే నీ బద్ధి. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 4వ అధ్యాయము ఎరక లక్షణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కందార్థంలో ఈ శరీరము, ఇంద్రియములు, వర్ణాశ్రమకుల గోత్రనామ రూపములన్నీ ఎరుకే. ఇంకా సతీ సోదర బంధువర్గము ఎరుకే. పరబ్రహ్మము ఎట్టిదో తెలుసుకున్న కోరికతోనున్నావు కదా, ఇదిగో నీ కోరికతో తీర్చేదను వినుము. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు మొదలైన సమస్త దేవతలు, మానవులు, పర్వతములు, నదులు, చెట్లు, జంతువులు, పక్షులు, ఇంకా ఇతరమైన కదిలేవి కదలనివి సమస్తము ఎరుకే అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకుంటున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య 46. ఎరుకే విద్యా విద్యలు ఎరుకే ప్రణవంభునాథమెరుకే కలయున్ ఎరుకే బిందువు చిత్తెరుకే ఆనందమివిని వెరుగు సద్బుద్ధి నీ నా మాట ఎరుకే నీ బద్ధి ఎరుకే నిర్గుణ సగుణాలెరుకే ఎరుకకు ఎంత ఎరుకో నేనిది అంత ఎరుక చేసితి నీవీట్లెరుగు సద్బుద్ధి నీ నా మాట ఎరుకే నీ బద్ధి. ఓ సద్బుద్ధి. గురుదేవ, సద్బుద్ధి అనగా విచక్షణాజ్ఞానము గలవాడు. ఎరుకే విద్యా విద్యలు. విత్ అనగా ప్రకాశము లేక జ్ఞానము.
అవిద్య అనగా అప్రకాశము లేక అజ్ఞానము. అంటే విద్య అనగా జ్ఞానము సమస్తము శాస్త్రాదులు అని కూడా అర్థము. ఇంకా షడ్విధ విద్యలు గలవు. ఏంటి నాయన అవి? అవేవనగా ఆకర్షణ, స్తంభన, మారణ, విద్వేషణ, ఉచ్చాటన, మోహన. ఇవి కాక ఇంకా చతుర్దశ విద్యలు గలవు. వివరించండి నాయన. ఆ విద్యలు ఏవి అనగా తైత్తరీయ పురుష విద్య అని, ఉద్గేదో విఘవ ప్రణవ విద్య, ప్రణవే పదోపరి హస్త్వాది దృష్టి విద్య, ప్రణవే హిరణ్మయ విశిష్ట భగవద్ దృష్టి విద్య, జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రాణ విద్య, ఇంకా ప్రణవాసత్వ దృష్టి విద్య, చాందోగ్యో పురుష విద్య, హానోపాయన చింతన విద్య, ప్రణవేరస తత్వాది దృష్టి విద్య, నామ ప్రకృతిష్ణ బ్రహ్మ దృష్టి విద్య, ఉద్గేదాదౌ ఆదిత్య దృష్టి విద్య, ఇంకా మనక్షిత వక్షిష్యాది విద్య, కృతస్నోద్ఘీత విద్య, జీవే బ్రహ్మ దృష్టి విద్య. ఈ 14 కామ విద్యలు అనబడును. ఇంకా ఇవి కాక బ్రహ్మ విద్యలు ఈశావాస్య విద్య, నాచికేత విద్య, అంగుష్ట ప్రమిత విద్య, సత్యకామ విద్య, అక్షరపర విద్య, ఆనందమయ విద్య, పురుష విద్య, సద్విద్య, అంతరాదిత్య విద్య, ఆకాశ విద్య, ప్రాణ విద్య, పరంజ్యోతిర్విద్య, శాండిల్య విద్య, ఉపకోశల విద్య, వైశ్వానర విద్య, భూమా విద్య, దహర విద్య, మధు విద్య, సంవర్గ విద్య, పంచాగ్ని విద్య, ఉద్గాల కాంతర్యామి విద్య, గార్గ్యాక్షర విద్య, జ్యోతిష్యాం జ్యోతిర్విద్య, మైత్రేయీ విద్య, ఆదిత్య మండలస్థ సత్య బ్రహ్మ విద్య, అక్షిస్థ సత్య బ్రహ్మ విద్య, ఉశస్థ కహాల విద్య, ప్రతర్ధన విద్య, బాలాకిని విద్య, అజా విద్య, రుద్ర విద్య, చతుర్ముఖ విద్య అని ఇవి. ఇంకా ఇవి కాక వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదములనియు, ఇంకా వేదాంగములు, పురాణములు, శాస్త్రములు అంటే శిక్ష, వ్యాకరణ, చందము, నిరూక్తము, జ్యోతిష్యము, కల్పము ఇత్యాది సమస్త విద్యయే. ఈ విద్యలన్నీ ఎరుకయే. ఇట్లు ఏ విద్య తెలియకపోవుట అవిద్య. ఇందులో ఏ విద్య తెలియకపోవుటయే అవిద్య. అజ్ఞానబడను, అజ్ఞానమనబడను. తెలుసుకోవడం విద్య, తెలుసుకోకపోవడం అవిద్య నాయన. మరియు విద్య అనగా బ్రహ్మము, అధిష్టాన చైతన్యము. అవిద్య అనగా మాయ. ఈ రెండును ఎరుకయే. కనుక ఎరుకే ప్రణవంబునాదమెరుకే కలయున్ అంటే అకార ఉకార మకార అర్ధమాత్రా స్వరూపమైనది ఓంకారం. ఓంకారం అనగా నాదం, నాదం అనగా శబ్దము లేక ధ్వని. ఓంకారము ఎరుకే. ఇది ఎరుకే. ఇక కళ అనగా జ్ఞానముచే అనుభూతము గావింపబడు భావనలు, ఆ షోడశ కళలు, అవి ఎరుకే.
ఇంకా ఎరుకే బిందువు, చిత్తు, చత్తు, ఆనందము, ఇవన్నీ ఎరుకే. సద్బుద్ధి, విచక్షణ జ్ఞానము గలవాడా. అంటే బిందువు అనగా నిశ్చలాత్మకమైన మానసిక స్థితి. ఈ సత్తు, చిత్తు, ఆనందము అంటే త్రికాలాభాద్యమై ఆ జ్ఞాన స్వరూపమే కలిగి ఆ సుఖ దుఃఖములు లేని అద్వయ స్వరూపము, అది ఎరుకే. ఇంకా నా మాట ఎరుకే నిబద్ధి. ఉపదేశిస్తున్న నేను, వింటున్న నీవు ఎరుకే. గురుదేవా. ఎరుకే నిర్గుణ సగుణాలెరుకే. నిర్గుణం అనగా సృష్టి అంతయు తనలో బీజప్రాయంగా ఇముడ్చుకున్న బ్రహ్మస్థితి. సగుణమనగా సృష్టి విజృంభణములో ఈ బ్రహ్మాండ పరిణామము ఎరుకే. అందుకే అంటాడు, ఎరుకకు ఎంత ఎరుకో నేనిది అంత ఎరుగా చేసితి. అంటే జ్ఞానముచే ఎంత వరకు తెలియబడునో, తెలుసుకొనగలవో అదంతయు జ్ఞానము యొక్క ప్రతిరూపమే. అయ్యా. అంటే తెలియబడే సమస్తము ఎరుకే అని సమగ్రంగా వివరించాను. ఇంకా యతోవాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అని తెలిపినట్లు ఆ బ్రహ్మము నీ వాక్కుకు బుద్ధికి అందరానిది, భావగమ్యము కానిది, వచింప సఖ్యము కానిది పరిపూర్ణ పరబ్రహ్మము. మరి తెలుసుకునేది, తెలియబడేది రెండును ఎరుకయే. నీవిట్లెరుగు సద్బుద్ధి. అంటే ఇప్పటిదాకా నేను తెలిపిన అంశములన్నీ శ్రద్ధగా గ్రహించు. నా మాట ఎరుకే నిబద్ధి. అంటే నిజమైన వాడా, నిజమైనది పరిపూర్ణము మాత్రమే శాశ్వతము. అట్టి పరిపూర్ణమును గ్రహించుటయే పరమలక్ష్యమైన వాడు గనుక శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు శిష్యుని నిబద్ధి అని సంబోధించినారు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవా.